అయితే దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే, ఒక జీవితాన్ని మనకి ఇచ్చిన తర్వాత మన స్వతంత్రతను లాక్కునే దేవుడు కాదాయన. దేవుడు అన్నీ చెప్తాడు, మన ఎదుట అన్నీ ఉంచుతాడు. మంచి చెడు అనేటివి రెండు దేవుడు మనం ఉంచిన తర్వాత నీకు ఏది ఇష్టమో అది తీసుకోమంటాడు. దేవుడు స్వతంత్రతను లాక్కునే దేవుడు కాదు. మనం గమనించగలిగితే దేవుడు పిల్లరా, మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా కొన్ని సరిహద్దులు నియమించి ఇది నువ్వు ఇది చేయి అని ఎప్పుడు కూడా మనకు అలా చెప్పేవాడు కాదు మన దేవుడు ఎవరయ్యా అంటే స్వతంత్రతనిచ్చే దేవుడు. మనం స్వతంత్రంగా బ్రతకాలని ఆలోచన చేసే దేవుడు. అయితే మన చేతులారా మనమే ఆ భద్రతలో నుంచి బయటకు వెళ్ళిపోతే మన జీవితాలు పాడైపోతాయి. మనము ఎందుకు పనికిరాని వారిగా మార్చబడతాము. కనుకనే దేవుడు బిడ్డగా మనము దేవుడి దగ్గర ఉన్నంతసేపు, దేవుని భద్రతలో ఉన్నంతసేపు ఏ దుష్టుడు కన్ను కూడా మన